ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గణేశుడు నేడు పూజా కార్యక్రమాల్లో ముగిసి తరువాత నిమజ్జనానికి వినాయకుడు అట్టహాసంగా బయలుదేరి వెళ్లాడు. కొమరోలు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ కొమరోలులోని రాష్ట్ర ప్రధాన రహదారిలో ఉన్న వినాయక స్వామి ఆలయం వద్ద నుండి, రైస్ మిల్ వద్ద నుండి, శివాజీనగర్ నుండి, రజక కాలనీ నుండి, గోపానపల్లె నుండి భారీ గణేష్ విగ్రహాలు మేళ తాళాల మధ్య యువత రంగురంగులు పూసుకుంటూ నృత్యాలు చేస్తూ ఆనంద ఉత్సవాల మధ్య నిమజ్జనానికి బయలుదేరి వెళ్లాయి. మండలంలోని అన్ని మండపాల వద్ద లడ్డు వేలాంపాటలు నిర్వహించారు. వినాయక చవితి భాద్రమాసంలో ప్రకృతి అంతా పచ్చదనంతో నిండిపోయి కనిపిస్తుందని, గణపతి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన బుధగ్రహంకు ఆకుపచ్చని ప్రకృతి అంటే ఇష్టమని, గణపతికి గడ్డి జాతి మొక్కలంటే ప్రీతి అని, అందుకే నిమజ్జనాన్ని నిర్వహిస్తుంటారని ప్రతీతి. శాస్త్రీయ కోడ ప్రకారం గణేశుడు పూజలు అందుకుని ప్రజల కోరికలు తీర్చడానికి భూమిపైకి వచ్చిన వినాయకుడిని స్వర్గానికి పంపడానికి దగ్గర మార్గం సముద్రమే కనుక వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారని పండితులు చెప్తున్నారు. మరొక వైపు నవరాత్రులు ఘనంగా జరుపుకుని మేళతాళాలు నృత్యాల మధ్య వినాయకుడు ఊరేగించి చివరికి నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ఎంతో గొప్పగా బ్రతికిన వారైనా చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందనే సారాంశం కూడా ఉందని కొందరి వాదన. ఏది ఏమైనా మండలంలో గణేశుడి నిమజ్జనం అత్యంత అద్భుతంగా, ఎటువంటి సమస్య లేకుండా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 10వ వార్డుకు చెందిన షేక్ మక్బూల్ బి అనే మహిళ కూలి పనుల కోసం గత నెల 25వ తేదీ ఒక నిమిషం